తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఐనాట్ 175 అంటున్న వైఎస్ఆర్సీపీ ఆ ఒక్క సీట్లోనే ఇందుకు తర్జన భర్జన పడుతోంది. గెలవడం కంటే అభ్యర్థి ఖరారు చేయడమే కీలకంగా మారిందా? బీసీలకు ఛాన్స్ అనే క్లారిటీతో ఉన్న ఫ్యాన్ పార్టీ ఎవరి ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది. ఒక సీటు పెద్ద పోటీ అనే స్థాయిలో సమీకరణాలు మారిపోతున్నాయా? అన్ని రాజకీయ పార్టీలు అనకాపల్లిపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. పొత్తులో భాగంగా విశాఖ సీటును బీజేపీ ఆశించింది. 3 ఏళ్ల నుంచి ప్రజలతో మమేకమవుతున్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారనే స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల నగరంలో నిర్వహించిన భారీ ర్యాలీలోనూ పోటీకి సై అన్నారు. అదే పార్టీ నుంచి మరో సీనియర్ నేత సీఎం రమేష్ ఇక్కడ ఖర్చీఫ్ వేశారు. గతంలో గెలిచిన సీటు కావడంతో ఎంపీ సీటు కోసం బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల్లో 4000 ఓట్ల తేడాతో ఎంపీ సీటు కోల్పోయిన టీడీపీ మరోసారి ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. దీంతో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిత్వంపై సందిగ్ధత కొనసాగుతోంది. అనకాపల్లి ఎంపీ సీటుపై తెలుగుదేశంలో పీఠముడి ఉంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ ఈ టికెట్ కోసం అధిష్టానంతో పోరాడింది. తన కుమారుడు విజయ్ లేదా స్థానిక నేతకు కేటాయించాలని చంద్రబాబు ఎదుటే డిమాండ్ చేశారు అయ్యన్న. తలపోటు వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి జనసేనకు ఈ సీట్ ఇచ్చింది టీడీపీ. బీజేపీ ఎంట్రీ తర్వాత సమీకరణలు మారిపోయాయి. వైజాగ్ నుంచి పోటీ చేయడమే లక్ష్యంగా బీజేపీ సీనియర్లు రెడీ అవుతున్నారు. పొత్తుల కారణంగా భాగస్వామ్య పక్షాలకు సీట్ల సర్దుబాటు టీడీపీ నేతలను చావు దెబ్బ కొట్టింది. ఉమ్మడి జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు జనసేనకు, 1 బీజేపీకి వెళ్లిపోయాయి. అధికారికంగా ప్రకటించకపోయినా అనకాపల్లి ఎంపీ సీటు కాషాయం కోటాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో టీడీపీ సీనియర్లు రగిలిపోతున్నారు. ప్రధానంగా వెలమ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది. సీటు రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ రాజీనామా చేయగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి బల ప్రదర్శన చేపట్టారు. టీడీపీ హైకమాండ్ కు అల్టిమేటం పంపించారు. సీట్లపై అధికారికంగా ప్రకటన వెలువడిన మరుక్షణం బండారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని వెలమ నేతల అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంపై వైసీపీ దృష్టి సారించింది. సీఎం రమేష్ లేదా జీవీఎల్ వంటి బలమైన నేతలు బరిలోకి దిగితే వారిని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచిస్తోంది. గవర సామాజిక వర్గానికి మరోసారి ఛాన్స్ అనే ప్రచారం జరుగుతుండటంతో సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతి ఆశలు పెట్టుకున్నారు. వెలమ అభ్యర్థిత్వాన్ని కూటమి ఖరారు చేస్తే అదే సామాజిక వర్గాన్ని బరిలోకి దించాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది. వెలమ నేతగా సీన్లోకి వస్తే డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడిని తెరపైకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఈ దిశగా ఎటువంటి ప్రతిపాదన హైకమాండ్ పెట్టకపోవడంతో ముత్యాల నాయుడు మాడుగులలో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. సీటు ఖరారు కాకపోతే బండారు టీడీపీకి గుడ్ బై కొట్టేస్తారనే ప్రచారము జరుగుతోంది. అదే జరిగితే పార్టీ కోసం పనిచేసిన నేతలకు అన్యాయం జరిగిందనే ప్రచారం అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. కీలకమైన వెలమ సామాజిక వర్గానికి టీడీపీ హ్యాండ్ ఇచ్చిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ రెడీ అయినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని స్థానాలకు టికెట్లు ప్రకటించిన వైసీపీ అనకాపల్లిని పెండింగ్ లో పెట్టడం అధికార పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ బీసీ అభ్యర్థిత్వం ఖరారవడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి వెల్లడించారు.